www.chiranjeevicharitabletrust.com. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ఏంటి? We will be welcoming the website digitally at your service unto www.chiranjeevicharitabletrust.com is here. మీ అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి వెంటనే లాగిన్ అయిపోవచ్చు ఆ వెబ్సైట్లోకి. ఇంటరాక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్. Hello. Hi, media friends, andarki namaskaram. Thank you all for coming. Quick ga chestanu mee andarki. Koncham screen clarity lekapena koncham explain cheyadaniki try chestanu. So, what is the new thing anedi beneficiaries ekkuvayipoyi beneficiaries ekku ayipovam valla వాళ్ళకి వేరే వేరే సిటీస్ టౌన్స్లో ఇమీడియట్గా అందాలనే ఒక ఉద్దేశంతో ఆన్లైన్ రిక్వెస్ట్లు పెట్టాం. ఫార్మ్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ థింగ్ ఇస్ ఆక్సిజన్. ప్రస్తుతం ఈ పాండమిక్లో ఉన్నాం కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఆక్సిజన్ రిక్వెస్ట్ కాలమ్ ఉంది. యూ కెన్ గో టు దట్ కాలమ్. ఇమీడియట్లీ మీ పేరు ఎక్కడెక్కడ ఉన్నారో మీ ఆ ఊరు నుంచే మీ పేరు వేస్తే మా టీం, సపోర్ట్ టీం, బ్యాక్ ఎండ్ టీం ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అయ్యి ఆ ఆక్సిజన్ ఎవరికి అందాలో అందేటట్టు వాళ్ళు చూస్తారు. అలాగే బ్లడ్ డొనేషన్ యూనిట్స్ ఎవరికి ఎక్కడ కావాలో ఆ రిక్వెస్ట్ బ్లడ్ అనే నొక్కితే మీకు క్లియర్గా కనిపించట్లేదు కానీ సో దెర్ ఇస్ అ రిక్వెస్ట్ blood request form. సో ఇక్కడికి వచ్చి కానీ ఎవరికి ఫోన్ చేయాలి? ఒక సో బ్లడ్ డొనేషన్స్ కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే బేసిక్గా నేను ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎంత సపోర్టివ్గా ఉన్నారు మన బ్యాక్ ఎండ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ కానీ, అది ఇప్పుడు బెనిఫిషరీస్ కానీ అవసరం ఎక్కువైపోయింది కాదు కాబట్టి ఇక్కడికి రాకుండానే వాళ్ళు ఎలాగా మోస్ట్ బెనిఫిట్ అవ్వాలి అని ఆలోచిస్తే డిజిటల్ అనే మాకు ఆలోచించి ఆ డిజిటల్ కూడా సరైన డిజిటల్ అవ్వాలి, బాగా ఇంటరాక్టివ్ డిజిటల్ అవ్వాలి. అండ్ స్లాట్ బుక్స్ చేసుకోవచ్చు. బేసిక్గా వచ్చిన తర్వాత మాకు 5-10 బెడ్స్ ఉంటాయి కింద. వాళ్ళంతసేపు వెయిట్ చేయడం మాకు నచ్చక వాళ్ళు ఏ టైంలో రావాలో ఆ టైంలో వాళ్ళు అనుకూలమైన టైం వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. లేదా
మాకు వీలైన సమయంలో కానీ ఇప్పుడు స్లాట్స్ బుక్ చేసుకుని బుక్ అయిపోతే నెక్స్ట్ మంత్ కానీ అవతల మంత్ ఎనీ టైమ్ దే కెన్ బుక్ అ స్లాట్ లైక్ దిస్. టైమ్స్ ఉంటాయి, ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, డేట్తో సహా వీక్స్తో సహా అన్నీ చాలా క్లియర్గా, ఇంటర్ఫేస్ చాలా మంచి ఇంటర్ఫేస్తో, చాలా ఫాస్ట్ ఇంటర్ఫేస్తో మీకు ఇమీడియట్గా ఒక ఈమెయిల్లో ఒక మెసేజ్ మీ ఫోన్కి రావడం జరుగుద్ది. ఎగ్జాక్ట్లీ ఆ టైంకి వచ్చి మీరు డొనేట్ చేసి వెళ్ళిపోవచ్చు. అలాగే ఐ డొనేషన్, కార్నియా రిక్వెస్ట్ ఫర్ కార్నియా ట్రాన్స్ప్లాంట్ కూడా ఇమీడియట్గా మీకు రిక్వెస్ట్ మాకు పెడితే మేము రెస్పాండ్ కూడా అవుతాం. అలాగే డొనేట్ చేయాలని ఉంటే ఎవరికైనా ప్రస్తుతం ఐ అండ్ బ్లడ్ వరకే మేము ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ మిగతా ఆర్గన్ డొనేషన్స్ కానీ అవన్నీ మేము ఇంకా డీటెయిల్గా దాని గురించి రీసెర్చ్ చేసి ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్స్లో అవి కూడా ఉన్నాయి. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దే కెన్ ప్లెడ్జ్. ఇంకోటి ఇంట్రెస్టింగ్ నాకు ఎలిమెంట్ దీంట్లో అనిపించింది, మన ఇండియాలో ఉన్న ఆల్ లాంగ్వేజెస్లో ఈ వెబ్సైట్ ఇస్ అవైలబుల్. నాట్ ఓన్లీ తెలుగు, అన్ని స్టేట్స్, అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళ భాషల్లో ఇట్ ఈస్ అవైలబుల్ ద ఇంటర్ఫేస్. ప్రస్తుతం అదే ఆల్ డే 1 నుంచే ఆల్ ఉంటాయండి, లేకపోతే సెకండ్ ఫేజ్లో కొన్ని 10, డే 1 నుంచి ఆల్ 25 లాంగ్వేజెస్. అదే డే 1 నుంచి ఆల్ 25 లాంగ్వేజెస్లో ఇది కేవలం మన రాష్ట్రంలో ఉన్న మనుషులకే కాదు, మా అభిమానులకే కాదు. ఐ థింక్ దిస్ షుడ్ గో, దిస్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అండ్ ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా, అదే ఆఫీసెస్ అంటారా మీరు, ఇలాంటి బిల్డింగ్స్ ఒక హైదరాబాద్లోనే కాకుండా దీని ఎక్స్పాన్షన్ కూడా మేము ఆలోచిస్తున్నాం. సో వాలంటరీ పార్టిసిపేషన్. సో ఎలాగైతే మేము ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయి ఫ్యూచర్లో అనేది అనౌన్స్మెంట్స్ కానీ ఇక్కడ స్కెడ్యూలింగ్స్ వేసినప్పుడు వాలంటీర్స్ కెన్ కమ్ గెట్ ఇన్వాల్వ్డ్ అని ఒక ఐకాన్ ఉంది ఇక్కడ, గెట్ ఇన్వాల్వ్డ్ అని. అక్కడ వాళ్ళు స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళు మాకు హెల్ప్ చేయొచ్చు. అది పెద్ద కంపెనీస్ అవ్వచ్చు, కొన్నిసార్లు వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మాకు హెల్ప్ చేయొచ్చు, లేకపోతే ఇండివిజువల్గా వాళ్ళే హెల్ప్ చేసుకోవచ్చు. చేసి అదే ఇలాంటి హెల్ప్ వాళ్ళు ఇచ్చి మాకు బ్లడ్ అప్పగించవచ్చు. ఎనీథింగ్, దేర్ ఇస్ మల్టిపుల్ ఆప్షన్స్ హియర్. ఒకసారి మీరు ఈ వెబ్సైట్ చూడండి. ఆక్సిజన్ బ్యాంక్, ఆక్సిజన్ ట్యాంక్స్ కానీ ఈ సప్లై కానీ ఏపీ తెలంగాణ మొత్తం సప్లై అయిందని చెప్తున్నారు ఇప్పుడే. ఇంకా ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వీ వుడ్ లైక్ టు షేర్? ఎస్, చిరంజీవి గారి వెబ్సైట్ www.k.chiranjeevi garu. చిరంజీవి గారు అంటే 150 సినిమాల ఒక పెద్ద వెబ్సైట్ క్రియేట్ చేశారు. అంతేకాదు యాజ్ అ ఫిలాంథ్రోపిక్ వర్క్ చేయడం, ఆయన రకరకాల సోషల్ వర్క్ చేయడము, లేకపోతే పొలిటికల్గా, సొసైటీ పరంగా, యాక్టర్గా ఎన్నో పనులు చేశారు ఆయన. అవన్నీ కూడా ఒక వెబ్సైట్లో లాంచ్ చేయాలన్న ఉద్దేశం కూడా మన మెగా పవర్ స్టార్ గారిదే. సో సార్ ప్లీజ్ ఓవర్ టు యూ. బేసిక్గా మోర్ దెన్ 20 ఇయర్స్ అయింది. అక్టోబర్ 2nd, 1998లో ఈ ట్రస్ట్ అనేది మొదలైంది. ఇంకా అక్కడి నుంచి మీకు తెలుసు దీని గ్రోత్, ఎన్ని అవార్డ్స్ దీనికి వచ్చినాయో ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్తో సహా కోవిడ్లో మేము తీసుకోలేకపోయాం, కానీ అన్అఫిషియల్గా దే హ్యావ్ టోల్డ్ us కోవిడ్లో కూడా 2020లో కూడా బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు కూడా మాకే వచ్చింది రెడ్ క్రాస్ నుంచి. 2021 కాదు, 2020 కూడా మాకే వచ్చింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇది కేవలం ఇది ఇప్పుడే అడుగుతూ ఉన్నారు మీరు అడిగారు అనుకుంటా ఎలాగా ఇది స్టార్ట్ అయింది. ఐ థింక్ పాత మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అయితే డాడీ ఎన్నోసార్లు చెప్పుంటారు ఎందుకు మొదలైంది, దీని వెనకాల రీజన్ ఏంటి. ఆబ్వియస్లీ అప్పట్లో ఇంటరాక్షన్ అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళ స్టార్స్ని కలుసుకోవడం, డాడీని కలవడం జరుగుద్ది. చాలామందికి 1-on-1 ఫోటో ఇచ్చే ఒక హ్యాబిట్ డాడ్ మొదలుపెట్టినప్పుడు దీన్ని ఇలా మారుస్తే ఎలా ఉంటుంది అంటే బ్లడ్ ఇచ్చిన ప్రతి వ్యక్తికి నేను ఒక ఫోటో ఇస్తాను, అలా అయితేనే ఫోటో ఇస్తానని ఒక కాన్సెప్ట్ పెట్టడం, ఆయనతో బ్లడ్
అదే బ్లడ్ ఇవ్వడం వల్ల ఆయనతో ఒక ఫోటో దిగే ఒక అవకాశం వస్తుందనే ఆలోచనతో ఈ ఫ్యాన్స్ అందరు వచ్చి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. 98 నుంచి డొనేట్ చేసిన కొంతమంది 50 టైమ్స్, 48 టైమ్స్, 160 టైమ్స్, అంటే ఈ ఈ 20 ఇయర్స్లో 160 టైమ్స్ వరకు డొనేట్ చేసిన డోనర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది నిజంగా ముందుకు ఇంకా మంచిగా సాగాలి, బాగా సాగాలి, మంచి ఇంటర్ఫేస్తో సాగాలి, డిజిటల్ హెల్ప్తో సాగాలి, మీడియా హెల్ప్తో ముందుకెళ్ళాలి. అండ్ అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అంత చిన్నగా ఉన్నప్పుడు ఇంత పెద్ద అంబ్రెల్లా లాగా అయ్యి ఇంత పెద్ద బ్రహ్మరథం పడతారని మీరు అనుకున్నారా? లేదు, ఐ థింక్ నేను నిజంగా ఐ వాజ్ వెరీ స్మాల్ స్టార్టెడ్. నాకు తెలిసి కూడా అరవింద్ గారు, చిరంజీవి గారు కలిసి ఇది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా దీంతో పాటు ఒక బేబీ స్టెప్స్ వేస్తూనే వెళ్ళారు. ఇది ఎంత చిన్నదో వాళ్ళకి దీని మీద ఉన్న అవగాహన కూడా అంతే ఉండేది. బట్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వెళ్ళాం మేము. ఎలాంటి ఎక్విప్మెంట్స్ కానీ దాని మీద నాలెడ్జ్ కానీ అవన్నీ పెంచుకుంటూ దీంతో పాటే మేము కూడా వెదిగాం. దట్స్ నైస్. అండ్ దీంతో పాటు వీ హ్యావ్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ అండి. యు ఆర్ కీన్ ఇన్ మేకింగ్ యాక్సెస్ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ టు ఆల్ ఆఫ్ అస్ టు మోటివేట్ మెనీ who are wanting to donate blood కానీ ఐ డొనేషన్. చాలామందికి ఏంటంటే ఒక ఇంటర్నెట్లో చూస్తే కనుక ఇక్కడ దొరుకుతుందా నేను ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ వాళ్ళు వెళ్ళాలంటే ఎలాగా, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఉండవు. అలాంటి ఇంటర్ఫేస్ ఉండడానికే ఇలాంటిది స్టార్ట్ చేశారా? దాని ఉద్దేశం ఎగ్జాక్ట్లీ అండి. ఎక్కువ మంది పెరిగేసరికి డోనర్స్ పెరిగారు, బెనిఫిషరీస్ పెరిగారు. బెనిఫిషరీస్ అండ్ డోనర్స్ ఇద్దరు పెరిగేసరికి ఫిజికల్గా వచ్చి చేయడం అనేది చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. చాలామంది బిజీగా ఉన్నారు అండ్ వాళ్ళకి ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ డే, ఎగ్జాక్ట్ వీక్ అలాంటిది ఒక స్కెడ్యూలింగ్ ఉంటే వాళ్ళ పని పక్కన పెట్టుకుని రావడానికి చాలా హెల్ప్ అవుతుందని, దీనివల్ల తద్వారా ఇంకా ఎక్కువ మంది మనకి డోనర్స్ కూడా వీళ్ళందరూ కూడా పెరుగుతారు. సో ఆన్లైన్ మనం ఈ వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు, వచ్చి బ్లడ్ డొనేట్ కానీ ఐ డొనేషన్ కానీ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. నవంబర్ 2 5 o'clock in the evening మీ వర్క్ అయిపోయిన తర్వాత రావాలనుకుంటే ఆ స్లాట్ ఒకవేళ అవైలబుల్ ఉంటే మీరు ఆ స్లాట్ నొక్కి ఆ టైంకి ఎగ్జాక్ట్గా మీరు రావచ్చు. లేకపోతే నెక్స్ట్ స్లాట్ ఎప్పుడు ఉందో మీరు అది ఎగ్జాక్ట్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ రావచ్చు. ఓకే. అంతేకాకుండా ఎవరికైతే అంటే డోనర్స్కి ఇద్దాం అనుకుంటున్నాం, డొనేషన్స్ ఇద్దాం, వాళ్ళు కూడా దాంట్లో రిజిస్టర్ చేసుకుని దాన్ని పొందొచ్చా? సో వాళ్ళకి ఆబ్వియస్లీ స్కెడ్యూల్స్ ఉండవు కాబట్టి ఇట్ ఇస్ వెరీ మనీ ఎమర్జెన్సీ ఉంటాయి కాబట్టి ఆ ఎమర్జెన్సీలో కూడా ఇమీడియట్ వాటికి మనం ప్రధానంగా ఇంపార్టెన్స్ డోనర్స్కి అవసరమైన వాళ్ళకి మా సపోర్ట్ టీమ్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఎవ్రీథింగ్ డిజిటలైజ్. సో సాఫ్ట్వేర్ ఎవ్రీథింగ్ విల్ బి డిజిటైజ్డ్. సో వాళ్ళు బుక్ చేసి వాళ్ళ స్లాట్ కన్ఫర్మ్ చేసుకొని రావచ్చు డైరెక్ట్గా. సో నో వెయిటింగ్, నో లైన్ సిస్టమ్ అలాంటివి ఏమి ఉండదు. సో జస్ట్ బ్లాక్ చేసుకొని వాళ్ళ స్లాట్, వాళ్ళకి ఇష్టమైన స్లాట్ బ్లాక్ చేసుకొని డైరెక్ట్గా వచ్చి బ్లడ్ డొనేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. సార్ మనం ఒక పని చేద్దామండి. వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఏవి, అంటే ఏం చేసామంటే ఫస్ట్ స్కాన్ చేద్దాం. ఓకే. www.kchiranjeevi.com ఇది చిరంజీవి గారి వెబ్సైట్ అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంటరాక్టివ్ వెబ్సైట్. నార్మల్గా సినిమా పేర్లు మాత్రమే వస్తాయి, కానీ సినిమా పేర్లతో పాటు పాటలు, ఆ సినిమా ఎక్కడ చూడొచ్చు అన్నీ ఇంటరాక్టివ్గా అప్పటికప్పుడే చూసే ఒక అపురూపమైన వెబ్సైట్ ఇది. వన్ ఆఫ్ ఎ కైండ్ విచ్ ఇస్ లాంచ్డ్ రైట్ నౌ. ద మోస్ట్ కాంప్రహెన్సివ్ వెబ్సైట్ అండి. మీకు ఇందులో పాట కావాలన్నా పాటకి డైరెక్ట్ లింక్ ఉంటుంది, సినిమా చూడాలనుకుంటే సినిమాకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఆ లింక్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. దాని గురించి డెఫినెట్లీ యూ విల్ గెట్. ఓకే. సో ఇప్పుడే మీకు చూపించిన ఈ వెబ్సైట్, థ్యాంక్ యూ మా. సో
బేసిక్గా నాన్నగారి మీద చాలా వెబ్సైట్స్ వచ్చినాయి, ఫ్యాన్స్ క్రియేట్ చేసినవి ఉన్నాయి. కానీ బహుశా ఇది ఇస్ ద ఫస్ట్ టైం మేము అఫీషియల్గా చాలా నీట్గా ఇంటర్ఫేస్ కానీ ఆయన 150+ సినిమాలు, దాని సాంగ్స్తో పాటు దాని సినిమాలు ఏ వెబ్సైట్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి దాని లింక్స్తో పాటు చాలా వరకు మనకి ఒక సినిమా చూడాలంటే ఏ వెబ్సైట్లో ఉంది, లేకపోతే ఏ ఇంటర్ఫేస్, అది అమెజాన్, నెట్ఫ్లిక్స్, జీలో ఉన్నాయా మనకి తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వెబ్సైట్లో డైరెక్ట్గా ఆ లింక్కి వెళ్ళడం, ప్లస్ ఆయన స్ట్రగుల్స్, ఆయన జర్నీ, ఆయన అచీవ్మెంట్స్ అవన్నీ కూడా దీంట్లో అండ్ యాజ్ అ స్టేట్స్మెన్గా ఆయన పనిచేసిన అచీవ్మెంట్స్, ఆయన మేజర్ ఇనిషియేటివ్స్ ఏవేమి తీసుకున్నారో టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు అవన్నీ చాలా వరకు మేము మర్చిపోయే టైంలో తిరిగి ఈ వెబ్సైట్ ద్వారా చాలా మంచిగా గుర్తు చేయడం జరుగుతుంది. అండ్ స్ట్రీమింగ్ బేసిక్గా ఇట్స్ అ వెరీ ఇంటరాక్టివ్ ఫన్ వెబ్సైట్, చాలా సీరియస్గా ఏం లేదు, హ్యాపీగా ఎంటర్టైన్ చేసే ఒక వెబ్సైట్. వేరియస్ డైరెక్టర్స్, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి నాన్నగారితో ఉన్న ఇంటరాక్షన్ ఎలా ఉండేది, వాళ్ళు నాన్నగారి గురించి ఏమనుకున్నారు, నాన్నగారు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ జర్నీస్ అవన్నీ. సో ఇట్ ఈస్ జస్ట్ ద ఫస్ట్ ఫేజ్, ఇది పెరుగుతూనే వెళ్తూ ఉంటుంది. దాన్ని వెబ్సైట్ www.kchiranjeevi.com, అదే వెబ్సైట్. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు లాంచ్ దిస్ అండ్ దీన్ని ఇంకా బెటర్ చేస్తూనే ఉంటాం. అండ్ దట్స్ ఆల్. విల్ సార్ ఒక 2 minutes if you sit down, we'll just show them in EV అండి. విచ్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీబడి టు టైప్ ఇన్. మనకు అందరికి తెలిసిందే CCT అని పేరుతో ఎక్కువ పాపులర్గా చెప్తాము. సో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు చరణ్ గారు మాతో ఉన్నారు, ఇనాగ్రేట్ చేశారు. దిస్ విల్ బీ అవైలబుల్ అక్రాస్ ద కంట్రీ. మీరు ఎక్కడున్నా మీరు స్లాట్లు బుక్ చేసుకొని ఎప్పుడైనా వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ అలాంటివి యూ కెన్ గివ్. కార్నియా డొనేషన్ ఉండొచ్చు, అండ్ డౌన్ ద లైన్ ఎవ్రీ ఆర్గన్ డొనేషన్ కోసం కూడా phase 2లో విల్ బీ ప్లానింగ్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ చూస్తూ ఉంటే మీకు ఇది 25 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. అలాగే ఫౌండర్ గురించి చెప్పాలంటే ఒక పారాలో మనం చెప్పలేము, చాలా చాలా కావాలి మనకు. సో వెబ్సైట్లో కూడా ఫౌండర్ చిరంజీవి గారి గురించి ఉంటుంది యాక్సెస్. ఇక్కడ నుంచి కూడా kchiranjeevi.com ఆ వెబ్సైట్కి లింక్ ఉంటుంది. అలాగే ఈ కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇది ఆన్ చేస్తామండి, మీకు కెమెరాలో వచ్చేలాగా బ్రైట్నెస్ తగ్గించి. సో వెబ్సైట్లో చూస్తే ఆక్సిజన్, అలాగే రిక్వెస్ట్ ఫర్ బ్లడ్, డొనేట్ బ్లడ్, ఐ బ్యాంక్ ఇలాంటివి చాలా క్లియర్గా మెన్షన్ ఉందండి. సో ఆక్సిజన్ మీద మీరు క్లిక్ చేస్తే యూ కెన్ మోస్ట్ క్రిటికల్ రిక్వైర్మెంట్. మనకి పాండమిక్లో మనకు తెలిసిందే హౌ మచ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఆక్సిజన్ సిలిండర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎన్నో లాస్ట్ మూమెంట్ రిక్వెస్ట్ వచ్చినా అన్నీ 100% వరకు రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో అలాగే మీరు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అని ఉన్న ప్లేస్లో మీరు ఇలా క్లిక్ చేస్తే డొనేట్ బ్లడ్ అని ఉంటుందన్నమాట. డొనేట్ బ్లడ్ అక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇట్ గో ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్. ఓకే, సో ఇందులో సో ఐ థింక్ ఇక్కడ డీటెయిల్గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నీడ్ లేదనుకుంటా. బికాజ్ ఇట్ కెన్ బి అ సెల్ఫ్ వాక్ త్రూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అంత ఈజీగా ఉంది ఇంటర్ఫేస్, కానీ చాలా ఒక చిన్నపిల్లలు కూడా యాక్సెస్ చేసి అంత ఈజీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా విజువల్గా ఉంది. కాంటెంట్ రాసిన కాంటెంట్ కానీ టైప్ చేసిన తక్కువ. వెరీ ఇంటరాక్టివ్ విజువల్ మీడియా ఎక్కువ ఉంది. సో అలాగే కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ఆయన వెబ్సైట్ ఇందాక చెప్పినట్టు అది కూడా ఉంది. సో
చిరంజీవి గారి లాగే కలర్ఫుల్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే కే బాలచంద్ర గారు అన్నారట, కమల్ హాసన్ గారు అండ్ అఫ్ కోర్స్ రజనీకాంత్ గారు కలిపితే చిరంజీవి గారని. అంటే చాలా దుఃఖంగా బాధగా ఉన్నవైనా చాలా సునాయాసంగా చేస్తారు. అలాగే మనందరినీ ఉర్రూతలు ఎక్కించే డాన్సులైనా చాలా ఈజీగా చేసి ఎంటర్టైన్ చేస్తారు. అలాగే ఈ వెబ్సైట్ కూడా ఉండబోతోంది. ఎందుకంటే వెబ్సైట్ ఎంత అందంగా ఉందంటే నేను ఆల్రెడీ లాగా ముందర చూసేసాను వచ్చే ముందర. చక్కగా సినిమా పోస్టర్ల లాగా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు 150 ఫిల్మ్స్ ఉన్నాయండి. ఫిలిమ్స్ ఉంటాయి. ఆ ఫిలిం చూడాలి అని మీరు అనుకుంటే కనుక ఒక క్లిక్ చేస్తే అది అమెజాన్లో ప్రైమ్లో ఉందా, నెట్ఫ్లిక్స్లో ఉందా, యూట్యూబ్లో ఉందా, లేకపోతే ఎక్కడుంది అన్న క్లిక్కి వెళ్ళిపోతారు, ఆ లింక్కి వెళ్ళిపోతారు. సో అక్కడ క్లిక్ చేయొచ్చు. అంతేకాకుండా ఈయన విజయశాంతి గారితో ఏ సినిమాలు చేశారు అంటే ఆ లిస్ట్ వచ్చేస్తుంది. ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వస్తుంది. ఏ హీరోతో చేశారు, హీరోయిన్ కానీ డైరెక్టర్ అన్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఉంది. సో మీరు విజయశాంతి, శ్రీదేవి, కాజల్ మీరు ఏం చేసినా ఇట్ విల్ గివ్ యూ ఇన్ కంప్లీట్ డీటెయిల్. అలాగే ఇప్పుడు భార్గవి చెప్పినట్టు అమెజాన్ ప్రైమ్లో ఉందంటే అక్కడ లింక్ ఉంది. యూట్యూబ్లో ఒకవేళ మూవీ ఉందంటే మీకు డైరెక్ట్గా లింక్ ఉంది. అలాగే గానా, సావన్ అన్ని పాటలు కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నివేదిత చెప్పినట్టు పాటలవి కూడా అండి. మనం అనుకుంటాం అరే ఈ పాటని డ్యాన్స్ చేయాలని ఉంది, ఎల్ అంటే ఓ అంటే వి అంటే ఈ అంటే లవ్ లవ్ లవ్లే ఎస్ ఐ వాంట్ ఇట్ అంటే అది నొక్కితే చాలా పాట వస్తుంది. మీరు అక్కడే చూసి నేర్చేసుకోవచ్చు. లవ్ అని ఎందుకు చెప్పానంటే మనకు అంత ప్రేమ ఉంది కాబట్టి చిరంజీవి గారి మీద. సో ఇలా చాలా ఇంటరాక్టివ్గా ఇన్ఫర్మేటివ్గా ఉన్న వెబ్సైట్, వన్ ఆఫ్ ఎ కైండ్ ఇది. అండ్ ఇలాంటి ఆలోచన వచ్చిన మన మెగా పవర్ స్టార్ గారికి అండ్ చేసిన ఇండియా ఎఫెక్ట్స్, ఈస్ట్ ఎఫెక్ట్స్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. నాది ఓన్లీ కేవలం ఆలోచనే, బట్ దీని వెనకాల కృషి చేసిన వీళ్ళిద్దరికీ అండ్ హోల్ టీమ్ ఆఫ్ సిసిటీ స్వామినాయుడు గారికి, ఇక్కడ పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అందరికీ థ్యాంక్ యూ. ఆ డేటా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇంత బ్యూటిఫుల్గా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఎన్నో సంవత్సరాలుగా నేను ఇది చేద్దాం అనుకున్నాను. చరణ్ గారు ఇచ్చారు. సో ఇన్పుట్స్ లేకుండా మేమేం చేయలేము. సో ఇన్పుట్స్ లేకుండా చేయలేము కాబట్టి అలా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. 150 ఫిలిమ్స్ని పెట్టాలంటే అండి ఎంత టైం పడుతుంది చెప్పండి. సో దీని వెనకాల కృషి మీరు అన్నట్టుగా ఎంతో ఉంది శరణ్ గారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సోషల్ ఇంటరాక్టివ్ సెషన్ అండి. మీరు కావాలనుకుంటే ప్రశ్నలు అడగచ్చు. కేవలం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన ప్రశ్నలు డెఫినెట్గా మీరు. సార్ ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా అంటే స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నారు కదా, స్లాట్. అవునండి. సో డిస్టిక్లో ఏమైనా అక్కడ డొనేట్ చేయడానికి అవకాశం ఉందా? అండ్ ఒకవేళ దూరం నుంచి రావాలి అనుకున్న వాళ్ళకి, ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి అక్కడ ఒకవేళ ప్రస్తుతానికి నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ ఫేజ్లో ఈ బిల్డింగ్ ఒకటే డొనేట్ చేయడానికి అన్ని సహకారాలు ఇక్కడ, అన్ని ప్రొవిజన్స్ ఇక్కడ ఉన్నాయి. బట్ ద సెకండ్ ఫేజ్లో అన్ని టౌన్స్లో, మేజర్ సిటీస్లో, వైజాగ్, విజయవాడ, ఈ మేజర్ సిటీస్లో కూడా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడే. బట్ డోనర్ అంటే ఒకవేళ ప్లెజ్ చేయాలంటే ఐస్ కానీ, ప్రస్తుతానికి ఐస్ ఒకటే కదండి, స్లాట్స్ అక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు కానీ చిరంజీవి గారు కానీ ఉన్న ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో వాళ్ళు మెసేజ్లు పంపించచ్చు. అది కేవలం ఎంతసేపు అని మనం ఈ బ్లడ్ కానీ దీని గురించే మాట్లాడతాం. ఎందుకంటే ఇది చాలా క్లియర్గా అన్నీ ఉన్నాయి కాబట్టి దీని గురించి పెద్ద డౌట్స్ ఉండవు. సో ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ ఫ్యాన్స్ ఇంటరాక్షన్ ఆల్సో. మార్నింగ్. నమస్తే ప్రభు గారు, చాలా కొత్తగా ఉన్నారు మీరు. బాగున్నారు, చాలా బాగున్నారు. లేదు నేను నమ్మట్లా. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు చిరంజీవి గారి సేవా తత్పరత గురించి కానీ ద వే హీ సర్వింగ్ అనేటువంటి దానికి మా అందరికి తెలిసినటువంటి విషయం. ఆయన నట వారసుడుగా మీరు ఆయన సర్వీస్కి కూడా వారసత్వాన్ని ఏ మేరకు తీసుకుంటున్నారు? హౌ యు ఆర్ టేకింగ్ ద థింగ్స్ ఫార్వర్డ్? 98లో ఆయన ఎలాగైతే చిన్న చిన్న స్టెప్స్, బేబీ స్టెప్స్ తీసుకుని ఆయన ఎలా అయితే మొదలుపెట్టారో, ఆయన చేసిన దాని నుంచి ఇక్కడి నుంచి నేను కూడా చిన్న చిన్న బేబీ స్టెప్స్, ఎన్ని పెద్ద పెద్ద ఎక్స్పాన్షన్స్ చేసి అది రీచ్ అవ్వలేక ఫెయిల్ అవ్వడం కన్నా బేబీ స్టెప్స్ తీసుకొని ఇంకో 20-30 years ఇది అద్భుతంగా సాగాలని నా కోరిక.
ఇప్పుడు మీ దీంట్లో ముఖ్యంగా ఎవరెంత చేసినా మొన్నటి ఆక్సిజన్ బ్యాంకుల్లో కూడా ఫ్యాన్స్ ఆల్ జనరేషన్ ఫ్యాన్స్ చేశారండి. ప్రతి జనరేషన్ వల్ల అంటే 40 years నుంచి ఉన్న ఫ్యాన్స్ చేశారు, లేటెస్ట్ ఫ్యాన్స్ ఇంక్లూడ్ చేశారు. హౌ డు యూ కాంప్లిమెంట్ యువర్ ఫ్యాన్స్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ దీస్ కాజెస్? ఐ థింక్ ఈ ట్రస్ట్ అనేది బియాండ్ ఫ్యాన్స్ వెళ్ళింది. డెఫినెట్గా దీని మూల కారణం మా అబ్బాయిలే. అండ్ ప్రస్తుతానికి ఇవాళ 20 years తర్వాత వేరే వేరే భాషల్లోని వేరే భాషలు మాట్లాడే వాళ్ళు, వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది వెల్ అవేర్. ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. దానివల్ల అందరూ వచ్చి చేస్తున్నారు. అది ఫ్యాన్స్ అని చెప్పను, సేవా కార్యక్రమాల మీద ఉన్న అభిమానులందరూ వచ్చి దీన్ని ఇంత పెద్ద చేశారు. బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఆటోమేటిక్గా వెబ్సైట్ ద్వారా, ఈ సాఫ్ట్వేర్ ద్వారా డొనేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ డేటా మా దగ్గర ఉంటుంది. వాళ్ళకి పర్సనల్ ఈమెయిల్ ఫ్రమ్ డాడ్ ఇమీడియట్గా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా హాస్పిటల్స్లో బ్లడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అక్కడ కన్సర్న్ లెటర్ తీసుకొని వస్తే ఇక్కడ బ్లడ్ ఇస్తున్నారు. కానీ కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో బ్లడ్ మీరేమైనా వాళ్ళకి సప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఉందండి, చాలా చేస్తున్నాం కూడా. అలాగే డైరెక్ట్గా దెర్ ఇస్ 24 hours లైన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది త్వరలో. దీంతోపాటు ఐ థింక్ నేను వీళ్ళకి కూడా చెప్పలేదు, వీళ్ళకి సెకండ్ ఫేజ్లో ఈ ఐడియా నేను చెప్దాం అనుకున్నాను. ఐ వాంట్ టు స్టార్ట్ యాప్ వేర్ డోనర్స్ కానీ ఇలాంటి ఇంటరాక్షన్స్ కానీ ఇంకా క్విక్గా మీరు కావాలంటే, ఇప్పుడు ఎలాగైతే మనం అదేంటి ఊబరా ఏదో కార్ సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు జూబ్లీస్లో ఉన్నారు, మీరు ఇక్కడ ఒక కార్ ఇక్కడ కావాలి, లేదా పలానా హాస్పిటల్లో డైరెక్ట్గా A+ లేదా O+ B+ ఏదైనా మీరు మీ రిక్వైర్మెంట్ కొడితే డైరెక్ట్గా అలాంటివి ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులది ఆ మ్యాప్లోకి రావడం జరుగుద్ది. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. అది మా ఇంటర్ఫేస్, మా ప్లాట్ఫామ్ మీద రావడం కూడా సెకండ్ ఫేజ్లో జరుగుద్ది. సో డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి ప్లీజ్ పలానా హాస్పిటల్కి మీరు వెళ్ళండి, మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే కన్నా మేము వాళ్ళని రీచ్ అవ్వడం జరుగుద్ది. వాళ్ళు కారు పంపిస్తారా, మేము కారు పంపిస్తారా, ఒక బేసిక్ ఫెసిలిటీస్ అన్నిటితో వాళ్ళని అక్కడికి పేషెంట్ దగ్గరికి చేరేటట్టు చేయడం జరుగుతుంది. ఆ వాలంటీర్స్ గ్రూప్స్ ఏమన్నా మీరు మొబిలైజ్ చేస్తున్నారా? అవన్నీ ఇంకా సెకండ్ ఫేజ్లో వీఆర్ చేయండి. ప్రస్తుతానికి ఇది చేసాం. స్లోగా బేబీ స్టెప్స్ ఇంత చెప్పినట్టు ప్రభు గారికి బేబీ స్టెప్స్. హాయ్ అండి. హలో. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అంటే హైదరాబాద్కే ఈ బిల్డింగ్ ఉంది. ఇలాంటి బిల్డింగ్ విజయవాడ కానీ, అమలాపురం కానీ, విశాఖపట్నంలో కానీ చేస్తే చాలా బాగుంటుందని మా టీంకి చెప్పాను. దానికి కూడా వీఆర్ డూయింగ్ ప్లాన్స్. అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టారు కదండి ఆల్రెడీ భీమవరం, అమలాపురం. ఇలా ఈ బిల్డింగ్స్ కూడా ఏపీలో స్టార్ట్ చేస్తే బాగుంటుందని. ఒకటండి, ఇలా బిల్డింగ్స్ డెఫినెట్గా మేము పెడతాం. ఇంకోటి ఏంటంటే మేము డోనర్స్ అండ్ బెనిఫిషియర్స్ వీళ్ళిద్దరికీ ఇంటరాక్టివ్గా ఉండడానికి ఒక వెబ్సైట్, ప్లస్ ఆ వెబ్సైట్లో ఈ మ్యాప్ ద్వారా రికగ్నైజ్ చేయడం ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏ హాస్పిటల్స్ అవన్నీ. ఇంకా మామూలు గూగుల్ మ్యాప్లో మీకు కార్ కానీ, స్విగ్గీలో ఫుడ్ ఎక్కడెక్కడ ఉందో, అలాగే బ్లడ్ డోనర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలిసిపోద్ది. సో మీరు ప్రస్తుతం ఇండియన్ ఫుడ్ నియర్ మీ అని బదులు సో బ్లడ్ గ్రూప్ నియర్ మీ అని కొడితే మీరున్న దగ్గరైన హాస్పిటల్లో అదంతా వచ్చేటట్టు. ఇప్పుడు మీరు ఇంత ఓకే 33 లొకేషన్స్ అరౌండ్ ఏపీటీలో ఈ ఆక్సిజన్ బ్యాంక్స్కి అని అవన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి. సో మీరు చెప్పినట్టు అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చేమో. యూర్ రైట్. ఇంత లార్జ్ స్కేల్లో మీరు సర్వీసెస్ చేస్తున్నారు ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, సిన్స్ డికేట్స్. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ యూ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్? మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అసలు గవర్నమెంట్కి? హౌ యూ ఆర్ గోయింగ్ టు అపీల్ అనేటువంటి? లేదండి, నిజంగా లేదు. 20 years నుంచి నేను నాన్నగారు మా ఇన్కమ్స్ నుంచి, మా రెమ్యునరేషన్స్ నుంచి ఇది నడుపుతూ వెళ్తున్నాం. బయట నుంచి పాండమిక్లో సిసిసి ఫండింగ్ తప్ప అది అందరం పూల్ చేసుకుని అందరం మంచి కార్యక్రమం చేయాలని అది వచ్చింది తప్ప చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి మాత్రం సెపరేట్గా మేము ఏమీ తీసుకోలేదు.
క్వశ్చన్స్ రైజ్ చేసే అవకాశం కానీ అంటే అవసరం కానీ ఉందా? మాకు తీసుకోకూడదు, మేమే చేస్తాం, బట్ డెఫినెట్గా తీసుకుంటే ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు అనే ఒక థాట్ మాకుంటే నిర్మోహమాటంగా మేము తీసుకుంటాం. తీసుకోవడం వల్ల ఇంకో 10 మంది బదులు 100 మందికి హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా తీసుకోవడంలో మాకేం మొహమాటం లేదు. బట్ ప్రస్తుతానికి మేమేం చేయట్లేదు. బట్ ఫైనలీ మేము దాని గురించి చెప్పకముందు టోటల్ బోర్డ్ మెంబర్స్ కానీ ట్రస్టీస్ కానీ ఇవన్నిటిని రీవర్క్ చేసి కొత్త ట్రస్టీస్తో నాన్నగారు ఒక 1 or 2 monthsలో ఆయనే వచ్చి ఒక రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద హోల్ అడ్మినిస్ట్రేషన్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రస్టీస్ ఎవరు, ఇవన్నిటిని రీవర్క్ చేసి నాన్నగారే వచ్చి ఎలా ప్రజెంట్ చేస్తారో బహుశా ఆ రోజు ఇంతమంది ట్రస్టీస్ ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఫామ్ చేసిన తర్వాతే మేము బయట వాళ్ళు డబ్బులు కానీ బయట నుంచి డబ్బులు తీసుకోవడం రైట్ అనిపించి ఒక సిస్టమ్ ఫామ్ అయ్యి మేము ఇస్తాను, తీసుకుంటారా? 25,000 రూపీస్ నేను ఐఎమ్ గోయింగ్ టు డొనేట్ టు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. వుడ్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్? Can I mean, 1 second. Thank you so much. Firstly, it's so nice of you, Prabhu Garu. Really, I'm heart touched. మాటలు రావట్లేదు, సడన్గా సైలెంట్ అయిపోయింది నేను. థ్యాంక్ యూ. మీ ఆ జెస్చర్కి చాలా థ్యాంక్ యూ. బట్ తీసుకోవడానికి లీగల్గా మేము తీసుకోవచ్చా లేదా అనేది ప్రస్తుతానికి అవి ఫార్మ్స్ కానీ దాని ఆ ప్రక్రియ వేరేగా ఉంటుంది అనుకుంటా. బట్ ఐ థింక్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం వన్ ఆఫ్ ద ఫస్ట్ పేర్లు మీదే ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు 150 సినిమాలు ఉన్నప్పుడు ఓపెన్ చేస్తా వెబ్సైట్. హలో సార్, Hi. చరణ్ గారు. హాయ్. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు, నేత్రద్వానంతో అందరూ కళ్ళలో వెలుగులు నింపారు. అంటే ఫర్దర్గా వైద్య సేవలు అంటే మన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేజర్ సిటీస్లో అంటే పేదవాళ్ళకు వైద్యం అందించే కొన్ని ఒక బిల్డింగ్స్ అంటే ఒక వైద్యం అందించే హాస్పిటల్స్ కట్టించే ఆలోచన ఏమన్నా ఉందా? అలాంటి అదేనండి, ఇప్పుడు మినిమం ఛార్జెస్తో. ప్రభు గారు అడిగినట్టు కానీ ఇంకోళ్ళు అడిగినట్టు సెకండ్ ఫేజ్ మీరు అడిగినట్టు ప్రస్తుతానికి మాకున్న సహకారంతో మాకున్న ఫండ్స్కి ఇవి మేము చేసాం. ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏదైతే ఈ ట్రస్టీ మెంబర్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం బయట ఫండింగ్ తీసుకోవాలంటే కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ అన్నీ ఫాలో చేస్తూ డాడీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తం. ఒక 1.5 monthలో ఆ మీటింగ్ జరిగి ఒక పెద్ద ఎత్తున ట్రస్టీస్ మెంబర్స్తో అందరూ కూర్చొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండి అక్కడి నుంచి ఆ పర్మిషన్స్ అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత విల్ టేక్ ఫండ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఫండ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ తీసుకున్న తర్వాత కేవలం దీనికి వాడడం అనేది ఇట్స్ నాట్ రిక్వైర్డ్. దీనికి అంత ఫండ్స్ అక్కర్లేదు. సో మీరు చెప్పినట్టు మిగతా వాటికి అన్నిటికీ అది స్ప్రెడ్ అవుతుంది. స్కూల్స్ అంటారా, లేకపోతే వైద్య సేవ అంటారా, ఇంకా మల్టిపుల్ థింగ్స్. వైపు నటన, మరోవైపు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు, మీకు ఈ రెండిట్లో ఏది బాగా సంతృప్తి దొరుకుతుంది? ఆబ్వియస్లీ ఇదే నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ అది లేకపోతే ఇది లేదు. ఫండింగ్ వచ్చేది అక్కడి నుంచే కాబట్టి అది చేస్తూ ఉంటేనే ఇది ఉంటాయి. చరణ్ గారు, ఫైనల్గా ఈ కరోనా పాండమిక్ టైంలో సినిమా జర్నలిస్టులు కూడా సినిమా కార్మికులుగా ఆదరించి మాకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేశారు. దానికి కృతజ్ఞతగా నాన్నగారికి మా అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు మేము మీ వాళ్ళమే, మీరు మా వాళ్ళే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. చరణ్ గారు, ఇవాళ నేను నేర్చుకునేది ఏంటంటే ఇక్కడికి వచ్చి యాజ్ అన్ అవుట్ సైడర్ ఎలా అనిపిస్తుంది అంటే సినిమా అనే కుటుంబంలో ఒక మంచిది అనే పందిరి గోవర్ధన గిరి దారిలాగా కృష్ణుడు ఒక గోవర్ధన పర్వతం ఎక్కితే బోల్డ్ 100 మంది వచ్చారట సాయం చేయడానికి. అలాగా చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ఇస్తే మేము ఇంతమంది వస్తున్నామని ఇంతమంది అనడం చాలా చాలా బాగుందండి. యూర్ ఆల్ వెల్కమ్. ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకి, మా బిగ్ బ్రదర్స్ ఎక్కడైతే ఉన్నారో అండ్ మా ఓన్ ఏజ్లో ఉన్న మా బ్రదర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నిజంగా చాలా అందరికీ మనస్ఫూర్తిగానే ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్, అంత గుండె నిండిపోయింది నాకు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఐ రిక్వెస్ట్ మిమ్మల్ని ఈ ఈస్ట్ ఎఫెక్ట్స్ వాళ్ళతో ఒక ఫోటోగ్రాఫ్, వాళ్ళ హోల్ టీమ్తో దే బీన్ వర్కింగ్ ఫర్ మంత్స్ టుగెదర్ టు మేక్ దిస్ హ్యాపెన్. సో ఎంటైర్ టీమ్ ఒకసారి స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాము. రాజ్ కుమార్ గారు,
స్పెషల్ థ్యాంక్స్ టు రాజ్ కుమార్ గారు. కోవిడ్లో రాజ్ కుమార్ గారు రండి. కొత్త లుక్లో ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది రాజ్ కుమార్ గారిని. చాలా దగ్గరైన వ్యక్తి మాకు, మా ఫ్యామిలీకి. అండ్ మీరు ఏదైతే సోషల్ మీడియా ఇంటరాక్షన్ చూసారో 2020, 2021 నాన్నగారు మొత్తం దానికి మెయిన్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఆఫ్ ట్విట్టర్ కానీ డాడీ సోషల్ మీడియా మొత్తం ఆయన్ని పుష్ చేసి సార్ ఇది పెట్టండి అది పెట్టండి అనే ఐడియాస్ ఇచ్చి దాన్ని మొత్తం డిజైన్ చేసిన వ్యక్తి ఈయన. సో ఇన్ని వెలుగులోకి తీసుకొచ్చాను, చూడండి. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. సో అది సోషల్ మీడియా అనేది చాలా హాబీ, అది ఆయనకి వేరే జాబ్ ఉంది, అది నేను బయటికి తీసుకురాను, అది వదిలేస్తాను. ఒక పిక్చర్ ప్లీజ్. అంతే అంతే అంతే. ఓకే, 1 click, smile.